ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను, ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను, ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు, సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, దేవునితో అధిక సమయం గడపండి. ఈ 3 విషయాలు మరి ప్రతి పనికి 3 విషయాలు కనెక్ట్ అవుతుంది. తప్పకుండా వీటిని మీ అనుభవంలో కలిగి ఉండాలని కోరుతున్నాను. ఎంతోమంది ప్రార్థనా పరులు నేను అడగకపోయినా మాకు ఇస్తున్న సహకారాన్ని బట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు. మా కాను పంపుతున్న వారిని మేము విదేశాలకు ఫ్రీగా తీసుకెళ్తున్నాం. ప్రార్థనా ఉద్యమం ప్రపంచ స్థాయిలో చేస్తున్నాం. మీరు కూడా కలవాలంటే కలవండి, దేవునితో పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం. దేవునికి ఇష్టము లేనివి కొన్ని ఉన్నాయి బైబిల్లో. దేవునికి ఇష్టము లేనివి మనము దేవునికి ఇష్టము లేనివి గనక చేస్తే మన ప్రార్థన అంగీకరించబడదు. ప్రార్థన ఆలకించబడుట, ప్రార్థన ఆలకించబడకపోవుట, ఈ రెండేనండి చాలా ప్రమాద విషయాలు. గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించలేదు. బైబిల్లో చాలామంది ప్రార్థన ఆలకించలేదు, కొద్దిమంది ప్రార్థనలు ఆలకించబడ్డాయి. ఎందుకు ఆలకించాడు అంటే వారు ఆయనకి ఇష్టమైన విషయాలు చేశారు. అంటే ఇష్టమైనవి అంటే ఇష్టం లేని కొన్ని ఉన్నాయి. ఆ ఇష్టం లేని కనుక మనం కలిగి ఉంటే మన ప్రార్థన కూడా ఆయన ఆలకించడం. అందుకే దావీదు నాకు ఇష్టానుసారుడు అన్నాడు. నాకు డౌట్ వచ్చిందండి, బైబిల్లో పెద్ద తప్పు చేసినట్టు దావీదు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు పెద్ద తప్పు చేసినాడు, ఇంకా అంతకంటే పెద్ద తప్పు చేయలేదు. అంతటి వ్యక్తి ఎలా ఇష్టడయ్యాడు దేవునికి? గొప్ప విషయం కదా. ఎలా ఇష్టడని ఆలోచించేటప్పుడు అర్థమైంది నాకు. ఆయన వ్యభిచారే, ఆయన నరహంతకుడే, కానీ గొప్ప ప్రార్థనాపరుడు. కన్నీరు కార్చాడు, ఎంతో కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి అధికముగా కొన్ని సంవత్సరాలు ఆ నమ్మకత్వాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. దేవుని బిడలారా, అప్పుడు నా ఇష్టానుసారుడైన వ్యక్తి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకి ఇష్టం లేని పనులు చేయకూడదండి. కొన్ని విషయాలు ఆయనకి ఇష్టం లేదని ఉన్నాయి బైబిల్లో, అవి మీకు గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనములో నాకిష్టము కాని వాటిని కోరుకొనిరి అని ఉంది. ఎస్, ఫస్ట్ పాయింట్, ఆయనకి ఇష్టం లేని కోరికలు మనలో ఉన్నాయి. ఎస్, చాలామందికి వాళ్ళ జీవితంలో దేవునికి ఇష్టము లేని కోరికలు కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఇటు మీ లైఫ్లో దేవునికి ఇష్టము లేని కోరికలు ఉన్నాయా? బైబిల్లో విశ్వాసులు పడిపోవటానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టము లేని కోరికలు కలిగి ఉండటం వల్ల. వాళ్ళు ఎందుకు పడిపోయారంటే ఆయనకి ఇష్టం లేని కోరికలు. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మన కోరికలు పరిశీలించుకోవాలి. ఆయనకి ఇష్టమైన కోరికలు, ఆయనకి ఇష్టం లేని కోరికలు. చాలామంది అండి వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడు ఎలా ఉండకూడదని తెలుసు, అయినా ఇష్టం లేని కోరికలు. చాలా బాధాకరమైన విషయం. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు నేను ఒక అతన్ని ప్రేమించానండి. రైట్, నాకు చెప్తే ప్రేమించావు కదమ్మా, నాకు చెబుతాం దేనికన్నాడు. వెంటనే అంటుంది, కానీ ఆయనకి పెళ్ళయిందండి అంది. నేను అన్నాను, నువ్వు బలేదానివమ్మ, పెళ్ళగానుండి ప్రేమించవచ్చు, పెళ్ళైన ఎట్ట ప్రేమించావు? ఏమన్నా తెలుసా, దావీదు జైలా అంటుంది. దావీదు జైలేదంటే ఆమె మామూలు వ్యక్తి అండి. అట్లా ప్రజలు బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ కోరికలు వాక్యానికి వ్యతిరేకమైన కోరికలు. దేవుని బిడ్డలారా, మా సంఘంలో ఒక సభ్యుడు ఉండేవాడు. ఆయన అన్న నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. ఏం బిజినెస్? మీరు రండి నా ముందు, బిజినెస్లో కనుక సక్సెస్ అయితే 5 లక్షల రూపాయలు పెట్టి నేను నీకు చర్చి కట్టిస్తాను అన్నాడు.
ఫస్ట్ సేవ ప్రారంభంలో ఉన్నాను నేను. డబ్బులు చాలా అవసరం. నాకు కొంచెం ఆశ కలిగింది. అరే ఒక 5 లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు, తప్పకుండా ప్రార్థన చేస్తాను. అయినా నువ్వు రావనా చేసి ప్రార్థన చేద్దు కానీ రమ్మన్నాడు. సరే చేసి ప్రాణి వెళ్ళారు. 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు, ఒక కంప్యూటర్ ఉంది, స్క్రీన్ ప్రింటింగ్ మిషన్ ఉంది. ఇదేనన్నా నేను చేసే బిజినెస్ అన్నాడు. ఏం బిజినెస్ అయ్యా ఇది అన్న? నువ్వు ప్రార్థన చేయాలని ముందని చెయ్యి దాని మీద పెడుతున్నాడు, కంప్యూటర్ మీద పెడుతున్నాడు. నువ్వు చెప్పాయా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయాలని చెప్పాలి. ఏం చెప్పాడు తెలుసా? అది దొంగ 100 రూపాయలు ప్రింట్ చేసే మిషన్ అంటది, దాన్ని ఆశీర్వదించమని నేను ప్రార్థన చేయాలంట. చర్చికి వస్తున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఏం కోరికలండి ఇవి? వాక్యానికి వ్యతిరేకమైన కోరికలు దేవునికి ఇష్టముగా ఉండవు. దేవునికి ఇష్టముగా లేకపోతే ప్రార్థన ఆలకించబడదు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మన కోరికలు సరి చేసుకుందాం. దేవునికి ఇష్టము లేని కోరికలు. ఇప్పుడు దేవుడు పండు తినొద్దన్నాడు. నిన్నటిదాకా పండు బాగానే ఉంది. హవ్వకి ఈరోజు పండు ఎట్ట కనపడుతుందండి? అందముగా ఉందంట. పండు అందంగా ఉంటుందండి. నిన్నటిదాకా చండాలంగా ఉన్న పండు ఇప్పుడు అందంగా ఎలా వచ్చింది? సైతాను స్పెషాలిటీ ఏంటో తెలుసండి? సైతాను మనల్ని వచ్చి పొడవడం, నన్ను విడిచిపెట్టి వెళ్తావా అని పొడవడం. సైతాను శోధన ఎలా ఉండిద్దో తెలుసా? సైతాను మన చుట్టూ ఆయనకు వ్యతిరేకమైన కోరికలు పెంచుతాడు, టెంప్ట్ అయ్యేదడి చేస్తాడు. పెద్దవాళ్ళ మొదలుకొని యవనస్తుల వరకు అందరూ కూడా వాక్యానికి వ్యతిరేకమైన కోరికలు. వాడు ఉద్దేశం ఏంటి తెలుసా? అది తప్పని తెలియాలి, అయినా వాళ్ళు దాన్ని ప్రేమించాలి. అది పాపం అని తెలియాలి, అయినా దాన్ని ప్రేమించాలి. అది వాడి ప్రత్యేకత. అందుకే దేవుని ప్రజలు తప్పని తెలిసే వాళ్ళు పాపంలో పడిపోయారు. తప్పని తెలిసే వాళ్ళు పాపంలో పడిపోయారు. అది వాడి స్పెషాలిటీ. ఇదే శోధన మీ దగ్గరికి వస్తుంది. ఇదే శోధన యేసు ప్రభుకి ఎదుర్కొన్నాడు. వాక్యానికి వ్యతిరేకమైన ఆశలు చూపించాడు. నువ్వు దేవుడు అదిగో పట్టణాడు చూడు, నాకు మొక్కిది ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. యేసు ప్రభు గెలిచాడండి. బట్ హవ్వ ఓడిపోయింది, ఆదాం ఓడిపోయాడు. వాక్యానికి వ్యతిరేకమైన ఆశలు మీ హృదయంలో ఉన్నాయా? పరిశీలించుకోండి. తప్పని తెలుసు, అయినా దానిని మీ హృదయంలో ఉంచుకుంటే అది దేవునికి ఇష్టం లేదంటున్నాడు. నాకు ఇష్టము కాని దానిని కోరుకొనిరి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆయనకి ఇష్టము లేని మాటలు మన ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తాయి. ఆయనకి ఇష్టం లేని మాటలు, మన మాటలు కూడా ఆయనకి ఇష్టంగా ఉండాలి. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భయంకరంగా తిడతారండి. ఇష్టము కాని మాటలు, ఇష్టము కాని మాటలు. అది దేవునికి ఇష్టం అనుకుంటున్నారా? చాలా బాధగా మాట్లాడతారు. బాధగా ఒక మాట చెబుతున్నా, ఇతరులను బాధ పెట్టి నువ్వు మాటల ద్వారా సంతోషించవచ్చు, కానీ నీ మాట దేవునికి బాధ కలుగు చేస్తుంది. నీకు ఒక విచిత్రమైన విషయం చెబుతాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనములో యెషయా భక్తుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఆయన అపవిత్రమైన మాటలు ఏం మాట్లాడి ఉంటాడండి? బూతులు తిట్టుంటాడా? ఏం మాట్లాడు? ఏదన్నా మాట్లాడండి, ఒకటి మాత్రం వాస్తవం, ఆయనకు ఆనందము కాని మాట మాట్లాడాడు. ఆయనకు ఇష్టము లేని మాట మాట్లాడాడు. ఆయనను బాధ పెట్టే మాట మాట్లాడాడు. అందుకే అయ్యో నేను పెద్ద తప్పు. ఏమండి, దేవునికి ఇష్టము లేని మాటల గురించి మీరు ఎప్పుడైనా క్షమాపణ అడిగారా? దేవునికి ఇష్టము లేని మాటల గురించి మీరు ఎప్పుడైనా దేవా నన్ను ఫలానా మాట మాట్లాడాను క్షమించని అడిగారా? దయచేసి జ్ఞాపకం. ఆయనకి ఇష్టము లేని మాట ప్రార్థన ఆలకించకుండా చేస్తుంది. సో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి 5వ అధ్యాయం 6వ వచనములో, నీ మాటను బట్టి దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటావు. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టము వ్యర్థపరుచుకుంటావు.
ఎందుకు కష్టం వేస్ట్, ధనం వేస్ట్, టైం వేస్ట్, లైఫే వేస్ట్ అయిపోతుంది కొంతమందికి. ఎందుకు? ఇష్టానుసారంగా మాటలు మాట్లాడతాం. యేసుప్రభు ఎలా మాట్లాడాడో తెలుసండి? యేసుప్రభు లోకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనములో ఆయన దయగలిగిన మాటలు యేసుప్రభు దయగలిగి మాట్లాడాడు. యవనస్తుడా, నీ తల్లితో ఎప్పుడైనా దయగలిగి మాట్లాడావా? నీ తండ్రితో ఎప్పుడన్నా దయగలిగి మాట్లాడారా? తల్లిదండ్రులతో ఎప్పుడన్నా పిల్లలు దయగలిగి మాట్లాడుతున్నారా? ఎందుకు వచ్చింది నీకు రోగం? పద్దాకేం జబ్బులు? ఆ స్వరం ఏంటి? అంత అవసరం ఏంటి? కాని మాట మాట్లాడాడు మోషే. కాని మాట ప్రతి మాట గురించి నువ్వు లెక్కప్పు చెప్పాలి. అందుకే మన మాట దేవునికి ఇష్టంగా ఉంటే మన ప్రార్థన ఆలకించబడుతుంది. సో రెండో పాయింట్, ఆయనకి ఇష్టము లేని మాటలు మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆయనకి ఇష్టము లేని కోరికలు, ఆయనకి ఇష్టము లేని మాటలు. మూడో పాయింట్, ఆయనకి ఇష్టము లేని ఆలోచనలు కలిగి ఉండకూడదు. దేవుడు కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, నేను వారిలో సంచరించదను. సంచరించడం అంటే తిరుగుట. ఎక్కడ తిరుగుతాడండి దేవుడు? మన పొట్టలో తిరుగుతాడా? కాదు, ఆలోచనలో తిరుగుతాడు దేవుడు. ఆయన ఆలోచనలతో పనిచేస్తాడు. ఆలోచనలో దేవుడు సంచరించాలంటే ఆయనకి ఇష్టము లేని ఆలోచన. చాలామంది అండి పెద్ద పెద్ద సంఘాల్లో అసూయ, ద్వేషం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధ, సేవకుల మీద బాధ, కోపం, పగ, విమర్శ, ఇవన్నీ ద్వేషం, ఇవన్నీ ఆలోచనలో ఉంటే దేవుడు సంచరిస్తాడండి. అవన్నీ ఉన్నంత వరకు అవి హృదయ శుద్ధి ఉండటం లేదు, ఆలోచన శుద్ధి లేదు. ఎలా ప్రార్థన ఆలకించబడుతుందండి? నా హృదయములో 68వ వచనం, 8వ కీర్తన 18వ వచనం, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా ఆలోచనలో ఒక పాపము, అసూయ, ద్వేషము, పగ, విభేదము, ఒకళ్ళ తక్కువగా చూడటం, ఒకళ్ళ తేలిగ్గా చూస్తాం, ఒకళ్ళ నాకంటే చీఫ్ అని చూస్తాం, ఒకరికొకడు యోగ్యుడిగా ఎంచుకోమన్నాడుగా బైబిల్లో. ఎందుకు చాలామందిని తక్కువగా చూస్తున్నాం మనం? ఇవన్నీ ఉంటే ప్రభు నా మనవి వినకపోవును. ఏమండి, గర్వంతో ఒక వ్యక్తి ఎంతైనా విర్రవేగొచ్చండి, ఎన్ని మాటలన్నా మాట్లాడచ్చు. వాడు వేస్ట్ ఫెలో, ఇది వేస్ట్ ఫెలో, వేస్ట్, ఆడటువంటి వాడు, ఇది అటువంటి వాడు, యూట్యూబ్లో అతను స్థితి ఏంటో తెలుసా, అతను ఎటువంటి వాడు తెలుసా, ఇవన్నీ పెట్టుకో. రిజల్ట్ ఆడ తెలిసిద్దో తెలుసా? నీ ప్రార్థన ఫెయిల్ అయ్యిద్ది. నీ ప్రార్థన ఆలకించబడలేదంటే దేవుడు మిమ్మల్ని అంగీకరించలేదని అర్థం. ఎందుకండి ఇంత అవసరమా? అంత పాపం చాలామంది వాళ్ళ మీద చెడ్డ, ఏళ్ల మీద పాపం వీళ్ళకి ఎంత ఓపిక ఉందో తెలియదు. ఏమండి, ఎంత అవసరం అంటారా? ముందు మన ప్రార్థన ఫెయిల్ అవుతుంది కదండి, ఎవరిదో పక్కన పెట్టండి. ముందు నా ప్రార్థన ఆగిపోతుంది. దేవుడు నేను అంగీకరిస్తేనే నా ప్రార్థన అంగీకరిస్తుంది. అసలు నేనే దేవుడికి ఇష్టం లేకపోతే నా ప్రార్థన దేవుడికి ఎట్ట ఇష్టమైద్దండి? దయచేసి దేవుని బిడ్డ అసూయ, ద్వేషం, తక్కువగా చూడటం, తృణీకారమైన మనసు, ఇవి ఆలోచనలో ఉండకూడదు. ఆయనకు ఆయాసకరమైన ఏమైనా ఉండయా? ఏమండి, ఒకసారి కాదండి, పద్దాకా అవేవే ఉంటే ఆయాసం ఒకేసారి రాదు, పదే పదే చేసినప్పుడు వచ్చింది. చాలామంది దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడికి ఇష్టము కాని 3 విషయాలు. ఆయనకి ఇష్టము కాకపోతే ప్రార్థన ఆలకించబడదు. దేవునికి ఇష్టము కాని వ్యక్తులు ప్రార్థన ఆలకించబడదు. సో మీ ప్రార్థన ఆలకించబడాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవి మనం ఉండకూడదు. ఆయనకి ఇష్టమైన కోరిక, ఆయన ఆనందమే మన ఆనందం. నేను ప్రతి పని ఆయన ఆనందం కోసం చేయాలి.
ప్రతి మాట ఆయన ఆనందం కోసం మాట్లాడాలి. ప్రతి ఆలోచన ఆయన ఆనందం కోసం జీవించాలి. ముఖ్యముగా రహస్య జీవితం. ఏమండి, ఈ సెల్ ఫోన్లు రహస్యంగా పెట్టుకుంటారు. అందరి ముందు మనం పెద్దగా ఏం చూడం, సీక్రెట్గా చూస్తాం. సీక్రెట్ చూసినప్పుడు మొదట 2 బాగానే ఉంటాయి, భయపడకమో నీకు తోడై ఉంటాను, ఈ వాక్యాలు వస్తాయి, 2-3 వస్తాయి, అవి బాగానే వస్తాయి. మీ తర్వాత నుంచి వస్తాయి. ఆ వచ్చినప్పుడు మెసేజ్ ఇచ్చిద్ది ఆ ఫోను, నేను నీకు సంబంధం కానిరా బాబు అని. నీకు సంబంధం లేదని తెలిసినా మనము దాన్ని టచ్ చేస్తాం. బైబిల్ క్లియర్గా చెబుతుంది, టచ్ చేయొద్దు. 2 కొరింథీ 6:18 టచ్ చేయొద్దు అని ఉంది. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు. అది అపవిత్రమని తెలుసు, ఫేస్బుక్లోది, యూట్యూబుల్లోది, ఇంకా రకరకాల వెబ్సైట్లో అపవిత్రం అని తెలుసు. ఎందుకు టచ్ చేస్తున్నావు? టచ్ చేయొద్దని ఉంది కదా, మానలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. ఆయనకి ఇష్టము లేని ఆలోచన, ఆయనకి ఇష్టము లేని ప్రవర్తన ఏమైంది? దానివల్ల ప్రార్థన ఆలకింద పొదును పోయిద్దండి. మన ఆత్మీయ పొదును అనేది ఒకటి ఉండిద్దండి. క్రొత్తదైన నురిపిడి గల పొదునైన క్రొత్త మ్రానుగా నిన్ను నియమించితిని. పొదును కలిగిన ఖడ్గం. ఆ అపవిత్రమైన దాన్ని ముట్టే ఏమైందంటే పొదును పోయిద్ది. ప్రార్థనలో పొదును మెత్తబడిపోయింది, మొద్దుబారిపోయింది. పొదును ఉంటే ఒక రకంగా ఉంటుంది, పొదును లేకపోతే మరొక రకంగా ఉంటుంది. ఈ టచ్ చేసేవనుకోండి పొదును పోయింది. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించబడే విధంగా జీవిద్దాం. ఏం సాధిస్తావు అపవిత్రమైన టచ్ చేయటం వల్ల? టైం వేస్ట్. నువ్వు కాసేపు ఆనందిస్తావు. నేను మరలా చెబుతున్నాను, నీ అపవిత్రతను బట్టి ఆనందం దేవునికి ఆనందం కలిగించదు. మన ఆనందం ఆయనకు ఆనందం కావాలి, మన ఆనందం ఆయనకు ఆనందం కావాలి. లేకపోతే ఆయనకి ఏదైతే ఆనందమో అదే మన ఆనందం. అటువంటి జీవితం దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అటువంటి వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం ఆ విధంగా మోటివేషన్ అవుదాం. కాబట్టి మిగతా విషయాలు నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు ప్రార్థించేటట్టు చేస్తాయి. దేవుని బిడ్డలారా, అనుభవంతో మాట్లాడుతున్నాను నేను. దేవునికి నాకు కొన్ని రోజులుగా గతంలో ఫోన్లు వచ్చినప్పుడు దాన్ని జయించే శక్తి నాకు కూడా ఉండేది కాదు. బైబిల్ చదువుతూ ఉండే టక్కమని మెసేజ్ వచ్చి మళ్ళీ ఇటు చూసి టక్క మళ్ళీ ఆన్సర్ ఇచ్చేసి అది మానేయమని దేవుడు నాతో మాట్లాడు. నేనేమో మానేయలేకపోయాను. కొంతకాలం అపవిత్రమైన వాటిని టచ్ చేసేవాడిని. నీకు అవసరం లేదు, గతంలో ఎప్పుడో అవసరం లేదు, ఎందుకు టచ్ చేస్తున్నావు? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడు. క్లియర్ చేసుకో, ప్రతిదీ క్లియర్ చేసుకో, ప్రతిదీ లోపడదాం. దేవుడు మనలను సరిచేస్తాడు. ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. దానివల్ల పొదును పెరుగుతుంది, ప్రార్థన ఆలకించబడుట పెరుగుతాయి, ప్రార్థనకు జవాబులు పెరుగుతాయి. ఇవి మనకు కావాల్సింది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుతున్నాను. ఇంకేమనుంటే నేను రాసిన ప్రార్థన గురించి రాసిన పుస్తకాలు చదవండి. దాదాపు 220 పుస్తకాలు ప్రార్థన గురించి రాశాను. తప్పకుండా చదవండి. కొన్ని ఉన్నాయి, అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి. తప్పకుండా చదవండి. మీ ప్రాంతంలో ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా కలుసుకుందాం. దేవుడు ఆయనకి ఇష్టమైన వారిగా మిమ్మల్ని చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు ఇష్టము లేనివి కొన్ని ఉన్నాయి. మీకు ఇష్టము లేనివి చేసి ప్రభా మేము కూడా మీకు ఇష్టం లేకుండా ఉంటాం. అందువల్ల మా ప్రార్థన ఆలకించబడదు. ఈ కార్యక్రమం చూస్తున్న వారి ప్రార్థన మీరు ఆలకించండి. మీకు ఇష్టము లేని కోరికలు, ఇష్టము లేని మాటలు, ఇష్టం లేని తలంపులు, రహస్య జీవితంలో మేము ఎలా ఉంటున్నాం, ఇవన్నీ మీ సన్నిధిలో సరి చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది.
వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6303826562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరుపేట, గుంటూరు జిల్లా.